ఓజీ మూవీ రివ్యూ. పవన్ కళ్యాణ్ గారి కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఆకలితో ఎదురు చూస్తున్నారు. అందరు ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి ఒక ఫ్యానే రంగంలోకి దిగి ఈ ఓజీ మూవీని తీశాడు. మరి సుజిత్ ఒక పవన్ అభిమానిగా ఫ్యాన్స్ ఆకలి తీర్చాడా లేదా? అసలు సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే సుజిత్ గారు సగం ఆకలి మాత్రమే తీర్చారు. పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ లో చూపించి కొన్ని మంచి ఎలివేషన్స్ పెట్టి ఇది కదరా పవర్ స్టార్ సినిమా అంటే అన్న రేంజ్ లో ఫస్ట్ హాఫ్ చూపించి ఇక ఇది చాలు మీకు, నెక్స్ట్ అది సెకండ్ పార్ట్ లో చూసుకుందాం అన్నట్టు చూపించారు సుజిత్ గారు. ఇదంతా కాదు, నీకు సినిమా ఎలా ఉందో చెప్పు అంటే నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి రీచ్ అవ్వలేదు. ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గా ఈ ఓజీ సినిమాపై నాకు చాలా అంటే చాలా హైప్ ఉంది. కానీ సినిమా చూశాక నా ఫేవరెట్ స్టార్ ని సుజిత్ బాగానే చూపించారు, కానీ మిగతా వాటిని సుజిత్ గారు వదిలేశారు. ఒక ఎలివేషన్ షాట్ చూపిస్తున్నప్పుడు ఆ సీన్ లో ఉండే ఎమోషన్ హైలో ఉంటేనే ఆ ఎలివేషన్ షాట్ కి మనం కనెక్ట్ అవుతాం. అంతేగాని ఫేవరెట్ హీరో అని ఎప్పుడు పడితే అప్పుడు ఎలివేషన్స్ పెడితే వర్క్ అవ్వవు కదా. అసలు సినిమా చూసాక నాకు ఏది నచ్చింది ఏది నచ్చలేదో చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్లాట్ విషయానికి వస్తే అజ్ఞాతంలోకి వెళ్ళిన ఓజాస్ గంభీర తిరిగి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనేది ప్లాట్. ఇక సినిమాలో నాకు నచ్చినవి ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, మంచి ఎలివేషన్ షాట్స్ తో మంచి మంచి సీన్స్ తో పవన్ కళ్యాణ్ గారిని సూపర్ గా చూపించారు. మెయిన్ గా ఎంట్రన్స్ యాక్షన్ సీన్ అయితే సినిమాకి హైలైట్. అలాగే ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్. తమన్ బీజిఎం మాత్రం అదిరిపోయింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా తమన్ వాయించి పడేశాడు. జపనీస్ బ్యాక్డ్రాప్ ని సినిమాలో బాగా వాడారు. అసలు సినిమా స్టార్టింగ్ ఆ జపనీస్ బ్యాక్డ్రాప్ చూస్తున్నప్పుడు సినిమా కొత్త రకంగా ఉంటుందేమో అనుకున్నా, కానీ తర్వాత రొటీన్ గా అయిపోయింది. ఇవే నాకు సినిమాలో నచ్చినవి. ఇక నచ్చనివి ఏంటంటే స్టోరీ చాలా రొటీన్ గా ఉంది. స్క్రీన్ ప్లే అయినా బాగుంటుంది అనుకుంటే రొటీన్ టెంప్లెట్ లో ఉంది. ఓ విధంగా భాష టెంప్లెట్ లా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం బాగా స్టార్ట్ అయ్యి పోయే కొద్ది డౌన్ అవుతూ సెకండ్ పార్ట్ పూర్తిగా కొలాక్స్ అయిపోయింది. క్లైమాక్స్ సీక్వెల్ హింట్ ఇవ్వడం చూసి నాకు చాలా చిరాకు వచ్చింది. మిగిలిన జపనీస్ స్టోరీని కూడా ఈ సినిమాలోనే చూపించవచ్చుగా, దాన్ని దాచి అనవసరమైన ల్యాగ్ చేసి సినిమాని చెడగొట్టారు సుజిత్ గారు. పవన్ ని బాగా చూపించారు కానీ మిగిలిన వాటిని వదిలేశారు. ఒక ఫ్యాన్ గా పీకేని బాగా చూపించారు, కానీ మిగిలిన ఆడియన్స్ గురించి కూడా ఆలోచించినట్టయితే సినిమా ఇంకా బాగుండేది. అర్జున్ దాస్ క్యారెక్టర్ కూడా నాకు నచ్చలేదు. ఆయన వాయిస్ తో వచ్చే ఎలివేషన్స్ కూడా మిస్ అయ్యాయి సినిమాలో. ఈ సినిమా ఫ్యాన్స్ కి నచ్చొచ్చేమో కానీ మిగిలిన వాళ్ళకి నచ్చకపోవచ్చు. నేను ఒక ఫ్యాన్ గా ఓవరాల్ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే సినిమాకి వెళ్ళొచ్చు. ఫైనల్ గా పవర్ స్టార్ డిసప్పాయింట్ చేయకపోయినా ఓజీ సినిమాతో సుజిత్ డిసప్పాయింట్ చేశారు. ఇది సినిమా చూసాక నా ఒపీనియన్ మాత్రమే. మీరు చూసి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.